అందరికీ వినాయక చవితి నవరాత్రుల శుభాకాంక్షలు. ప్రతి మాసము మనకి చతుర్థి శుక్లపక్షంలో ప్రతి మాసము చవితి తిథి వస్తుంది. దీన్ని భరత చతుర్థి అని పేరు. కాబట్టి ఈ భాద్రపద శుక్లపక్షంలో వచ్చేటువంటి చతుర్థికి భరత చతుర్థి అని పేరు. కాబట్టి ప్రతి మాసము చతుర్థి వస్తుంది. అందులో విశేషమైనటువంటి చతుర్థి ఏది అంటే భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చేటువంటి చతుర్థి విశేషమైనటువంటి ఈ నవరాత్రుల్లో ప్రతి నిత్యము గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనే జపాన్ని ప్రతి నిత్యము ఉదయం 1000 సార్లు, సాయంత్రం 1000 సార్లు చొప్పున ఈ నవరాత్రులు 9 రోజులు పూర్తి చివరి రోజు వరకు 21,000 జప సంఖ్యని ఇక్కడ స్వామివారికి అర్పణ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రతిరోజు ఉదయము సాయంత్రము సమయం ఉన్న వాళ్ళు, వీలున్న వాళ్ళందరూ కూడా ప్రతిరోజు చేసి ఉదయం 1000 సార్లు, సాయంత్రం 1000 సార్లు ఓం గం గణపతయే నమః అనే ఈ మంత్ర జపాన్ని చేస్తూ ఈ స్వామివారికి చివరి రోజు వరకు 21,000 జప సంఖ్యని ఇచ్చి అర్పించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా అందరూ కూడా ఈ గణపతి ఆవరణలోనే చేయాలని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను ఆవరణలో అంటే మేము ఉన్న దగ్గర కూడా చేస్తామని చాలా మంది అనుకుంటవచ్చు. అయితే గణపతి ముఖంగా మనం కూర్చొని ఆయనను చూస్తూ చేయడం ద్వారా మనలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ జపం చేయడం ద్వారా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి కలుగుతూ ఉంటుంది. కాబట్టి శ్రద్ధ అనేది కలుగుతూ ఉంటుంది, భక్తి అనేది కలుగుతూ ఉంటుంది. స్వామి రూపం మనం చూస్తుండగానే ప్రేరణ అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వరద చతుర్థి అనేది చాలా విశేషమైనటువంటిది. ఇప్పటిదాకా చెప్పాను నేను. ఎందుకు చెప్తున్నానంటే గణపతి అన్ని కష్టాలు ఇప్పుడు సంకష్టార చతుర్థి అని చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ వరద చతుర్థికి చేసేటువంటి జపము చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగజేస్తుంది. మీకు ఉండేటువంటి కష్టాన్ని కావచ్చు, దుఃఖాన్ని కావచ్చు, ఇతరత్ర ఇంకేమన్నా బాధలు కావచ్చు, ఇంకేమన్నా సమస్యలు కావచ్చు, ఇవన్నిటికీ కూడా నివారణ దేని ద్వారా జరుగుతుందంటే ఈ వరద చతుర్థితో ఉండేటువంటి తిథి రోజు మొదలుకొని ఈ నవరాత్రుల్లో ఏదైతే జపం చేస్తూ ఉంటామో ఇది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మనకి కలగజేస్తుంది. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకొని ఈ గణపతి జపాన్ని చేసి స్వామివారికి అర్పిస్తారని కోరుకుంటూ గజానన భగవానికి జై.